ఐమ్ బ్యాక్ విత్ వన్ మోర్ మీషో వీడియో. ఈరోజు ఈ కాటన్ అనార్కలి కుర్తా సెట్స్ రివ్యూ అయితే ఇస్తున్నా. ఇవన్నీ 400 అండ్ 700 రూపీస్‌లో తీసుకున్నాను. అన్నీ చాలా వచ్చినాయి. క్వాలిటీ అయితే ప్యూర్ కాటన్ కుర్తా సెట్స్. క్వాలిటీ చాలా బాగున్నాయి. కలర్స్ కూడా చాలా బాగున్నాయి. సో లేట్ చేయకుండా రివ్యూ అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ప్రియా స్ట్రీమ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. అండ్ నేను ప్రియా. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? హోప్ యూ ఆల్ డూయింగ్ గ్రేట్. అగైన్ ఈరోజు ఇంకొక బ్యూటిఫుల్ వీడియోతో అయితే వచ్చేసాను. ఇవాళ అయితే వచ్చేసి మీషో అనార్కలి కుర్తా సెట్స్ రివ్యూ అయితే చేస్తున్నా. దట్ ఇవన్నీ కూడా కాటన్ అవుట్‌ఫిట్స్. క్వాలిటీ అయితే చాలా చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ 400-700 రూపీస్‌లో తీసుకున్న కుర్తా సెట్స్. క్వాలిటీ అయితే చాలా చాలా బాగున్నాయి. సో లేట్ చేయకుండా రివ్యూ అయితే స్టార్ట్ చేసేద్దాం. బిఫోర్ దట్ మీలో ఎవరైనా ఫస్ట్ టైమ్ మన ఛానల్ చూస్తుంటే సో ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్‌లో ఆల్వేస్ అన్నీ కూడా ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్స్ నుంచి అన్ని క్లాతింగ్ ప్రొడక్ట్స్ రివ్యూస్ అయితే ఇస్తూ ఉంటాను. నచ్చితే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియో మీకు నచ్చితే మేక్ ష్యూర్ ఒక్క లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియోని కొంతమందికి సజెస్ట్ చేస్తారు. సో ప్లీజ్ మీరు నాకంటూ చేసే ఒక హెల్ప్ ఏదన్నా ఉందంటే జస్ట్ నా వీడియోని ఒక చిన్న లైక్ అయితే చేయండి. సో లేట్ చేయకుండా రివ్యూ అయితే స్టార్ట్ చేసేద్దాం. నేను ఫస్ట్ 400 రేంజ్‌లో తీసుకున్న కుర్తా సెట్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇదైతే వచ్చేసి జస్ట్ 450కి అయితే తీసుకున్నా. వైట్ కలర్ అవుట్‌ఫిట్స్ చాలా తక్కువుంటాయి నా దగ్గర. బట్ ఎందుకో ఈసారి సమ్మర్‌కి వైట్ తీసుకోవాలని అనిపించింది. సో బ్లూ ఫ్లోరల్ ప్రింట్‌తో అయితే తీసుకున్నాను. చాలా చాలా బాగుంది. వీటిలో సైజెస్ అయితే వచ్చేసి స్మాల్ టు 6 ఎక్స్ఎల్ వరకు అయితే ఉన్నాయి ఈ అవుట్‌ఫిట్‌లో. సో సైజ్ వైస్ ప్రైస్ అయితే పెట్టారు. మిగతా సైజెస్ కూడా అండర్ 600లోనే అవైలబుల్ ఉన్నాయి. సో వీటిలో 6 ఎక్స్ఎల్ వరకైతే అవైలబుల్ ఉన్నాయి. లార్జ్ సైజెస్ యూజ్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే సో అస్సలు మిస్ చేసుకోకండి. వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. నేనైతే వైట్ అండ్ బ్లూ అయితే తీసుకున్నాను. సో 6 ఎక్స్ఎల్ అంటే అసలు రేర్‌గా దొరుకుతాయి మనకి అంత పెద్ద సైజ్ వచ్చేసి. నెక్ అయితే వచ్చేసి ఇట్లా వీ నెక్ స్టైల్ అయితే వచ్చింది. సో ఇదైతే వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్. ప్యూర్ కాటన్ అయితే కాదు. కాటన్ ప్లస్ సంథింగ్ ఏదో మిక్స్డ్ ఫ్యాబ్రిక్‌లా అయితే అనిపిస్తుంది. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అయితే వచ్చేసి ఇట్లాగా చిన్న ఫ్లోరల్ డిజైన్‌లో వచ్చింది. సైడ్ అయితే వచ్చేసి ఇక్కడ కొంచెం హెవీగా అయితే వచ్చే ఫ్లోరల్ డిజైన్ అయితే. ఇక్కడ సైడ్ వచ్చేసి మనకి ఇలా టై అప్స్ కూడా అయితే ఇచ్చారు. సెపరేట్‌గా ఇచ్చారు ఈ టై అప్స్. ఇక్కడ మనం పెట్టుకొని టై చేసుకోవడమే. ఇది సైడ్ వచ్చేసి ఇట్లా స్లిట్స్‌తో పాటు అయితే వచ్చింది. సో ఇన్నర్‌లో లైనింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. బట్ ట్రాన్స్‌పరెంట్‌గా అయితే ఏమి అనిపించలేదు నాకు. సో జనరల్‌గా మనకి వైట్ డ్రెసెస్ అనేసరికి చాలా ట్రాన్స్‌పరెంట్‌గా అయితే వస్తాయి. బట్ ఇదైతే అంత ట్రాన్స్‌పరెంట్‌గా అయితే ఏం లేదు. సో చాలా బాగుంది క్వాలిటీ. అండ్ ఫ్యాబ్రిక్ కొంచెం థిక్‌గా ఉందన్నమాట. సో ఇలాంటి థిక్ ఫ్యాబ్రిక్స్ ఏమంటే మనకి ట్రాన్స్‌పరెంట్‌గా అయితే అనిపించవు. వైట్ పైన బ్లూ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. సో అవుట్‌ఫిట్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. అండ్ బ్యాక్ కూడా సేమ్ టు సేమ్ ఫ్లోరల్ డిజైన్‌లో అయితే వచ్చింది. మధ్యలో వచ్చేసి ఇక్కడ పార్టిషన్ లాగా స్టిచ్ చేశారండి. సో లైక్ ఇదొక ఏ లైన్ షేప్‌లో అయితే ఉంది. సో మీడియం అనార్కలి షేప్‌లో అయితే వచ్చింది. 3/4 స్లీవ్స్ అయితే వచ్చాయి. సో స్లీవ్స్ ప్యాటర్న్ కూడా చాలా చాలా బాగా అయితే ఇచ్చారు. సో ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసి కాటన్ ప్లస్ సంథింగ్ రేయాన్ మిక్స్‌డ్‌లో అయితే ఉంది. సో చాలా థిక్‌గా ఉంది ఫ్యాబ్రిక్. చీప్‌గా అయితే లేదు. జస్ట్ 460 ప్రైస్‌లో క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. బాటమ్ అయితే వచ్చేసి మనకి డ్రెస్ మిడిల్ పార్ట్‌లో ఏ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ డిజైన్ అయితే వచ్చిందో సో సేమ్ టు సేమ్ ఫ్లోరల్ డిజైన్‌లోనే వచ్చింది బాటమ్ కూడా. సో బాటమ్ కూడా మనకి సేమ్ డ్రెస్ ఫ్యాబ్రికే వచ్చింది. ఫుల్లీ ఎలాస్టికేటెడ్ వెస్ట్‌తో అయితే వచ్చింది. ఇదైతే వచ్చేసి సల్వార్ ప్యాంట్ అన్నమాట. సో ఇంతకు ముందు డేస్‌లో మనం ఎప్పుడు సల్వార్ బాటమ్స్ యూజ్ చేసేవాళ్ళం కదా! ఇప్పుడు మళ్ళా సేమ్ ఇదే రీమోడల్ అయితే వచ్చింది. సో బాటమ్ అయితే చాలా బాగుంది. దుప్పట్టా అయితే వచ్చేసి ప్యూర్ కాటన్ అయితే రాలేదు. సో పాలిస్టర్ బ్లెండెడ్ అయితే వచ్చింది. సో డ్రెస్ మిడిల్ పార్ట్‌లో వచ్చిన బ్లూ డిజైన్ ఇక్కడ అండ్ సైడ్స్ వచ్చినదైతే ఈ ఎండింగ్‌లో అయితే వేశారు. సో ఇది పాలిస్టర్ బ్లెండెడ్ అయితే వచ్చింది. కాటన్ అయితే కాదు. సో దుప్పట్టా లెంత్ అయితే కొంచెం చిన్నగా అయితే అనిపించింది నాకు. వన్ సైడ్ వేసుకుంటే బానే ఉంది. సో 2 సైడ్స్ క్యారీ చేయాలనుకుంటే కొంచెం చిన్నగా అయితే ఉంది. లెంత్ అయితే వచ్చేసి. విడ్త్ మాత్రం చాలా బాగుంది. 400 రేంజ్‌లో క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఎస్పెషల్లీ సమ్మర్‌లో వైట్ ఫ్యాబ్రిక్స్ లైక్ చేసే వాళ్ళైతే ట్రై చేయండి. ఈ టైప్ ఆఫ్ డ్రెసెస్ మనకి ఆఫీస్ వేర్‌కి అయితే చాలా పర్ఫెక్ట్ ఉంటాయి. సో చాలా డీసెంట్‌గా చాలా అఫీషియల్‌గా అయితే కనిపిస్తారు. సో మీరు గనుక ఆఫీస్‌కెళ్ళేటట్టయితే ట్రై చేయండి. అస్సలు మిస్ చేసుకోకండి. చాలా చాలా బాగుంది అవుట్‌ఫిట్ అయితే. ఇది వచ్చేసి 500 రేంజ్ కుర్తా సెట్. ఇదైతే వచ్చేసి 560 ఆర్ 570 ప్రైస్‌కైతే తీసుకున్నా. నేను తీసుకున్న ఎగ్జాక్ట్ ప్రైసెస్ అయితే మీకు ఇక్కడ సైడ్ స్క్రీన్ పైన అయితే షేర్ చేస్తాను. సో ఇదైతే చాలా వైరల్ అవుతుంది కదా! మీషో నుంచి కాటన్ అవుట్‌ఫిట్స్‌లో ఈ డ్రెస్ అయితే నేను చాలా ఎక్కువ సార్లు చూసాను. సో దట్స్ వై నేను కూడా అయితే ట్రై చేశాను అనమాట. కలర్ అయితే మాత్రం చాలా బాగుంది. బ్యూటిఫుల్ మరూన్ కలర్. సో డిస్క్రిప్షన్‌లో వైన్ కలర్ అని అయితే మెన్షన్ చేశారు. కలర్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. కంప్లీట్ ఫ్లోరల్ డిజైన్‌లో అయితే వచ్చింది ఇది. సో నెక్ అయితే వచ్చేసి ఇట్లాగా రౌండ్ నెక్ స్టైల్‌లోనే వచ్చి మిడిల్‌లో చిన్న కట్ అయితే వచ్చింది. అండ్ ఈ పార్ట్‌లో గోటాపట్టి లేస్ బోర్డర్ అయితే అటాచ్ చేశారు. ఇక్కడైతే వచ్చేసి మనకి బాటమ్‌లో ఉన్న ఫ్యాబ్రిక్ అయితే ప్యాచ్ వర్క్ అయితే వేశారు. అండ్ రిమైనింగ్ డ్రెస్ అంతా కంప్లీట్‌గా ఇలా ఫ్లోరల్ డిజైన్‌లో అయితే వచ్చింది. అండ్ ఈ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసి కాటన్ ప్లస్ రాయన్ మిక్స్డ్ అయితే వచ్చింది. అండ్ స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ ఇచ్చారు. అండ్ స్లీవ్స్ పార్ట్‌లో కూడా ఇట్లా సిల్వర్ లేస్ బోర్డర్ అయితే వచ్చింది. ఈ డ్రెస్ అయితే వచ్చేసి ఈ పార్ట్‌లో ఫ్రిల్స్ అయితే
అయితే ఇచ్చారు. సో, చాలా ఫ్లాట్‌గా ఉన్నాయి ఫ్రిల్స్ అయితే. ఫ్యాబ్రిక్ చాలా స్మూత్‌గా ఉంది. సో దట్ ఫ్రిల్స్ కూడా చాలా ఫ్లాట్‌గా, నీట్‌గా అయితే ఉన్నాయి. ఏ లైన్ కుర్తీ. సో, ఫ్లేర్ అయితే వచ్చేసి మీడియం ఫ్లేర్ అయితే వచ్చింది. సో, ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసి రేయాన్ ప్లస్ కాటన్ మిక్స్‌డ్. సో, ఇన్నర్‌లో లైనింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. సో, ట్రాన్స్‌పరెంట్‌గా అయితే లేదు. చాలా స్మూత్‌గా అయితే ఉంది ఫ్యాబ్రిక్. కలర్ కూడా చాలా డార్క్‌గా, చాలా బ్యూటిఫుల్‌గా అయితే ఉంది కుర్తీ. బాటమ్ అయితే వచ్చేసి అగైన్ ఇది కూడా కాటన్ ప్లస్ రేయాన్ మిక్స్‌డ్ అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ చాలా స్మూత్‌గా ఉంది. సో, కంప్లీట్‌గా ఇట్లా చిన్న చిన్న ఫ్లోరల్ డిజైన్ స్టైల్ అయితే వచ్చింది బాటమ్. సో, ఎలాస్టికేటెడ్ వెస్ట్ అయితే వచ్చింది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. చాలా స్మూత్‌గా ఉంది. ఇంత స్మూత్ ఫ్యాబ్రిక్స్ మనకి చాలా కంఫర్టబుల్‌గా ఉంటాయి సమ్మర్స్‌లో. అండ్ దుపట్టా అయితే వచ్చేసి ప్యూర్ కాటన్ అయితే ఇచ్చారు. అసలు దుపట్టా ప్యూర్ కాటన్ దుపట్టా వస్తుందని అయితే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. చాలా స్మూత్‌గా ఉంది దుపట్టా. విడ్త్ బాగుంది అండ్ లెంత్ కూడా చాలా బాగుంది. చాలా స్మూత్‌గా ఉంది దుపట్టా ఫ్యాబ్రిక్ అయితే. చాలా చాలా అనిపించింది ఈ ఔట్‌ఫిట్ కూడా. ఈ వెదర్‌కి మనకి ఇలాంటి ఔట్‌ఫిట్స్ అయితే చాలా కంఫర్టబుల్‌గా ఉంటాయి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. 570 రేంజ్‌లో చాలా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కుర్తా సెట్ అగైన్ ఇది కూడా వచ్చేసి 500 రేంజ్‌లో తీసుకున్నాను. 570కి అయితే తీసుకున్నా. ప్రైస్ వైస్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. సో, ఇది కలర్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఆలివ్ గ్రీన్ కలర్. సో, మనకి మీషోలో అనార్కలి సెట్స్‌లో ఈ డ్రెస్ కూడా చాలా వైరల్ అవుతుంది. సో, చాలా చాలా అనిపించింది. నిజంగానే చాలా బాగుంది ఈ ఔట్‌ఫిట్ కూడా. సో, కుర్తీ అయితే చాలా బాగుంది. ఇంత బ్యూటిఫుల్ డార్క్ ఆలివ్ గ్రీన్ కలర్ మనకి చాలా రేర్‌గా అయితే దొరుకుతది. సో, ఈ డ్రెస్ వచ్చేసి పిక్చర్‌లో కొంచెం లైట్‌గా అయితే ఉంది. బట్ ఔట్ సైడ్ మాత్రం చాలా డార్క్‌గా వచ్చింది కలర్. కలర్ వైస్ మీరు ప్రిఫర్ చేయాలనుకుంటే తీసుకోండి. ఇంత డార్క్ ఆలివ్ గ్రీన్ కలర్ మనకి చాలా రేర్‌గా అయితే దొరుకుతది. నెక్ వచ్చేసి ఇట్లా వీ నెక్ స్టైల్ అయితే వచ్చింది. ఆల్ ఓవర్ డ్రెస్ అంతా కూడా ఇలా కంప్లీట్‌గా ఫ్లోరల్ డిజైన్ స్టైల్‌లోనే అయితే అగైన్ ఇది కూడా మనకి ఇక్కడ వెస్ట్ పార్ట్‌లో ఫ్రిల్ స్టైల్‌లో అయితే వచ్చింది. ఫ్రిల్స్ అయితే చాలా ఫ్లాట్‌గా ఉన్నాయి. ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్‌గా అయితే ఉంది. సో, ఫ్రిల్స్ అవి కూడా చాలా ఫ్లాట్‌గా అయితే వచ్చాయి. అండ్ స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ అయితే వచ్చాయి. ఈవెన్ స్లీవ్స్ పార్ట్‌లో కూడా ఇట్లాగా సిల్వర్ లేస్ బోర్డర్ అయితే అటాచ్ చేశారు. చాలా చాలా బాగుంది. స్మూత్‌గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే. ఇదైతే వచ్చేసి ఫ్లేర్ చాలా వచ్చింది. సో, ఫ్లేరీగా అయితే వచ్చింది డ్రెస్ అయితే. అండ్ ఇన్నర్‌లో లైనింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. సీ త్రూ మెటీరియల్ అయితే కాదు. అస్సలు ట్రాన్స్‌పరెంట్‌గా లేదు. క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది డ్రెస్‌ది. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి కంప్లీట్‌గా సేమ్ టు సేమ్ ప్రింట్‌లో అయితే వచ్చింది. అండ్ ఈ పార్ట్‌లో అయితే వచ్చేసి వెస్ట్ లైన్‌లో ఇక్కడ కూడా బ్యాక్ కూడా ఫ్రిల్స్ అయితే వచ్చాయి. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. చాలా స్మూత్‌గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే. ఎలాస్టికేటెడ్ వెస్ట్ అయితే వచ్చింది. ఫుల్లీ ఎలాస్టికేటెడ్ వెస్ట్ అయితే వచ్చింది. బాటమ్ పైన అయితే వచ్చేసి సింపుల్ డిజైన్ అయితే వచ్చింది. ఇట్లా మెరూన్ అండ్ బీచ్ కలర్‌లో చాలా బాగుంది. స్మూత్‌గా ఉంది. ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా సాఫ్ట్‌గా ఉంది. అగైన్ ఇది కూడా దుప్పట్టా అయితే ప్యూర్ కాటన్ దుప్పట్టా అయితే ఇచ్చారు. సో, ఫుల్లీ కాటన్ ఔట్‌ఫిట్ అన్నమాట. ఈ సమ్మర్‌కి మీరు గనుక కంప్లీట్ కాటన్ ఔట్‌ఫిట్ కావాలనుకుంటే ఈ డ్రెస్ అయితే ట్రై చేయండి. చాలా బాగుంది. కలర్ చాలా బాగుంది. అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ దుప్పట్టా అయితే వచ్చేసి ప్యూర్ కాటన్‌లో అయితే వచ్చింది. సో, దుప్పట్టా లెంత్ బాగుంది. అండ్ విడ్త్ కూడా చాలా బాగుంది. ఎంత డార్క్‌గా ఉందో చూడండి కలర్ అయితే మాత్రం. చాలా స్మూత్‌గా ఉంది. ఇంత స్మూత్ కాటన్ దుప్పట్టాస్ వేసుకోవడానికి చాలా కంఫర్టబుల్‌గా ఉంటాయి. నేనైతే హైలీ సజెస్ట్ చేస్తున్నా. కాలేజ్ ఆర్ ఆఫీస్ వేర్ అయితే చాలా బావుంటది డ్రెస్. చాలా కంఫర్టబుల్‌గా ఉంటది ఈ సీజన్‌లో ఎస్పెషల్లీ. చాలా బావుంది. నేనైతే హైలీ సజెస్ట్ చేస్తున్నా. నచ్చితే తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ అనార్కలి కుర్తా సెట్. ఇదైతే వచ్చేసి చాలా చాలా బావుంది. సో, నా ఫేవరెట్ కలర్ బ్లూ లేకుండా అసలు ఏ వీడియో కూడా నేను ఫినిష్ చేయట్లేదు. అన్ని వీడియోస్‌లో కూడా మీరు రెగ్యులర్‌గా ఫాలో చేస్తుంటే బ్లూ కలర్ అవుట్‌ఫిట్ అయితే మస్ట్ ఉంటది. చాలా చాలా బావుంది. ఎన్ని బ్లూ డ్రెస్‌లున్నా మళ్ళీ మళ్ళీ బ్లూ కొంటానే ఉంటాను నేను. ఈ అనార్కలి అయితే చాలా బాగుంది. ఈ డ్రెస్ అయితే వచ్చేసి నేను 680 ప్రైస్‌కైతే తీసుకున్నా. యాక్చువల్‌గా ఇది 714 ఎంతో ఉంది. సో, ఆన్‌లైన్ పేమెంట్‌కి నాకు 680 ఆర్ 670 ప్రైస్‌కైతే వచ్చింది. అండర్ 700లోనే వచ్చింది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. అగైన్ ఈ అవుట్‌ఫిట్ కూడా ప్యూర్ కాటన్ అన్నమాట. కాటన్ ఫ్యాబ్రిక్స్ కావాలనుకుంటే ఈ బ్రాండ్ అయితే సజెస్ట్ చేస్తున్నాను. వీటిలో సైజెస్ వచ్చేసి స్మాల్ టు ట్రిపుల్ ఎక్స్ఎల్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో, నేనైతే స్మాల్ అయితే తీసుకున్నా. బట్ నాకైతే చాలా లూజ్ ఫిట్ అయితే వచ్చింది. సో, చాలా వరకు నాకు స్మాల్ సైజ్ అయితే బానే కరెక్ట్ ఫిట్టింగ్‌లోనే వస్తది. బిట్ లూజ్ ఉంటది అంతే. ఎక్కువ లూజ్ ఫిట్ ఏమి ఉండదు. బట్ ఇవైతే మాత్రం చాలా లూజ్‌గా వచ్చాయి. సో, స్లీవ్స్ కూడా చాలా లూజ్‌గా ఉన్నాయి. ఇవి చుడీ స్లీవ్స్ అయితే వచ్చాయి. స్లీవ్స్ కూడా చాలా లూజ్‌గా ఉన్నాయి. నేనైతే ఆల్టరేషన్ చేపించేసుకుంటాను. నెక్ అయితే వచ్చేసి ఇట్లాగా రౌండ్ నెక్ స్టైల్‌లో అయితే వచ్చింది. అండ్ ఆల్ ఓవర్ డ్రెస్ అంతా కూడా కంప్లీట్‌గా ఇలా ఫ్లోరల్ డిజైన్‌లో అయితే వచ్చింది. ఈ డ్రెస్ అయితే చాలా ఫ్లేరీగా అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడైతే వచ్చేసి మనకి ఇట్లా బటన్ స్టైల్‌లో అయితే స్టిచ్ చేశారు యోక్ పార్ట్‌లో. సో, చూడొచ్చు ఇక్కడ బటన్ స్టైల్‌లో అయితే స్టిచ్ చేశారు. ఇంత డార్క్ బ్లూ పైన పింక్ అండ్ యెల్లో కలర్ ఇట్లా ప్రింట్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది డ్రెస్.
ఫుల్ లెంత్ స్లీవ్స్ అయితే వచ్చాయి. లైక్ చుడీస్ టైప్ స్లీవ్స్ అయితే ఇచ్చారు. సో, నాకైతే చాలా లూజ్ ఫిట్ ఉన్నాయి స్లీవ్స్ అయితే. నేనైతే ఆల్టర్ చేపిస్తాను. ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా బావుంది. అనార్కలి కుర్తీ ఫ్లేర్ అయితే చాలా ఇచ్చారు. చాలా ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేశారు. మంచి ఫ్లేరీగా అయితే వచ్చింది డ్రెస్. బ్లూ కలర్ పైన పింక్ కలర్ ఫ్లోరల్స్ మాత్రం చాలా బ్యూటిఫుల్‌గా అయితే కనిపిస్తున్నాయి. ఇన్నర్‌లో లైనింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. బట్ సీ త్రూ మెటీరియల్ అయితే కాదు. క్వాలిటీ మాత్రం చాలా బావుంది. అయితే వచ్చేసి కంప్లీట్ ప్లెయిన్ అయితే వచ్చింది. బాటమ్ అయితే కాటన్ అయితే కాదు. కొంచెం రేయాన్ మిక్స్డ్ బాటమ్ అయితే ఇచ్చారు. సో, వెస్ట్ అయితే వచ్చేసి ఫుల్లీ ఎలాస్టికేటెడ్ వెస్ట్ అయితే వచ్చింది. సో, ఇదైతే కంప్లీట్ ప్లెయిన్‌గా అయితే వచ్చింది. చాలా స్మూత్‌గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే. ఇదైతే కాటన్ ఫ్యాబ్రిక్ కాదు. సంథింగ్ ఏదో మిక్స్డ్ ఫ్యాబ్రిక్‌లా ఉంది. లైక్ పాలిస్టర్ అంటారు కదా! ఆ టైప్‌లో అయితే ఉంది. సో, కాటన్ అయితే కాదు. బాటమ్ చాలా స్మూత్‌గా అయితే ఉంది. కంఫర్టబుల్‌గానే ఉంటాయి మనకి సమ్మర్‌లో. అండ్ దుప్పట్టా అయితే మాత్రం చాలా ఇచ్చారు. దుప్పట్టా కూడా కాటన్ ప్లస్ ఇట్లా పాలిస్టర్ బ్లెండెడ్ అయితే వచ్చింది. దుప్పట్టాకి ఇట్లా 4 సైడ్స్ కూడా లేస్ బోర్డర్, సిల్వర్ లేస్ బోర్డర్ అయితే అటాచ్ చేశారు. చాలా బావుంది దుప్పట్టా అయితే మాత్రం. అండ్ విడ్త్ కూడా చాలా ఇచ్చారు. విడ్త్ బావుంది. అండ్ లెంత్ కూడా చాలా బావుంది. చాలా లెంతీ దుప్పట్టా అయితే వచ్చింది. సో, చాలా బ్యూటిఫుల్‌గా ఉంది ఈ డ్రెస్ అయితే. దుప్పట్టా పైన ప్రింట్ కూడా చాలా డిఫరెంట్‌గా వచ్చింది. డిజైన్ అయితే వచ్చేసి చాలా బావుంది. 680 ప్రైస్‌కి అయితే క్వాలిటీ చాలా బావుంది. నేనైతే హైలీ సజెస్ట్ చేస్తున్నా. చాలా బావుంది అనార్కలి ఫ్లేర్ గూడా. కాలేజ్ ఆర్ ఆఫీస్ వేర్ అయితే పర్ఫెక్ట్ ఉంటది. సో, అస్సలు మిస్ చేసుకోకండి. అవుట్‌ఫిట్ గనుక నచ్చితే తీసేసుకోండి. వీటిలో కలర్ గూడా సింగిల్ కలర్సే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వన్ అయితే వచ్చేసి నా ఫేవరెట్ వన్ ఇదైతే చాలా బావుంది. అందుకే మీకు లాస్ట్‌లో అయితే చూపిస్తున్నాను. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. కలంకారీ స్టైల్‌లో అయితే వచ్చింది ఈ కుర్తా సెట్. అగైన్ ఇది కూడా 680 ప్రైస్‌కైతే తీసుకున్నా. ఇది కూడా 700 రేంజ్‌లోనే ఉంది. ఆన్‌లైన్ పేమెంట్‌కి నాకు 680 ప్రైస్‌కైతే వచ్చింది. చాలా క్వాలిటీగొచ్చింది. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది ఈ డ్రెస్ అయితే. సో, మీరు గనుక కలంకారీ స్టైల్ డ్రెసెస్ లైక్ చేస్తే అస్సలు మిస్ చేసుకోకండి. కలర్ కాంబినేషన్ కూడా చాలా బావుంది. బ్యూటిఫుల్ మరూన్ కలర్. మరూన్‌లోనే కొంచెం రస్టిష్ మరూన్ కలర్‌లో ఉంది. చాలా బావుంది డ్రెస్ అయితే వచ్చేసి. లైక్ సెలబ్రిటీస్ కూడా ఈ టైప్ ఆఫ్ కాటన్ అవుట్‌ఫిట్స్ అప్పుడప్పుడు వేసుకొని వస్తూ ఉంటారు కదా! సో, లైక్ సాయి పల్లవి గారనుకుంటా. సో, ఆవిడ కూడా ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు ఇలాంటి కాటన్ అవుట్‌ఫిట్స్ అయితే. నెక్ అయితే వచ్చేసి ఇట్లా రౌండ్ నెక్ స్టైల్ అయితే వచ్చింది. యోక్ పార్ట్‌లో వచ్చేసి ఇక్కడ బటన్ స్టైల్ అయితే స్టిచ్ చేశారు. సో, క్లాత్ బటన్స్ అన్నమాట. ఆల్ ఓవర్ డ్రెస్ అంతా కూడా ఇట్లా మ్యాంగో డిజైన్ స్టైల్ అయితే వచ్చింది. మరూన్ పైన ఇలా బేజ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా అయితే కనిపిస్తుంది. డ్రెస్ అయితే మాత్రం చాలా బావుంది. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇది కూడా చుడీ స్లీవ్స్ అయితే వచ్చాయి. ఇవి కూడా నాకు చాలా లూజ్ ఫిట్ అయితే వచ్చింది. నేనైతే స్మాలే తీసుకున్నాను. సైజెస్ స్మాల్ టు ట్రిపుల్ ఎక్స్ఎల్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో, స్మాల్ అయినా గానీ నాకు చాలా లూజ్ ఫిట్ అయితే వచ్చింది. నేనైతే ఆల్టర్ చేపించుకుంటాను. డ్రెస్ అయితే మాత్రం చాలా బావుంది. ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బావుంది. ఈ డ్రెస్ అయితే చాలా ఫ్లేరీగా వచ్చింది. అనార్కలి కుర్తీ మంచి షేప్‌లో అయితే ఉంది. స్టిచ్చింగ్ కూడా చాలా బావుంది. అండ్ అనార్కలి షేప్ కూడా చాలా పర్ఫెక్ట్‌గా అయితే వచ్చింది. ఫ్లేర్ అయితే చూడొచ్చు ఎంత ఇచ్చారో ఫ్లేర్. ఇన్నర్‌లో లైనింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. బట్ ఇది సీ త్రూ మెటీరియల్ అయితే కాదు. డ్రెస్ క్వాలిటీ అయితే చాలా బావుంది. సో, కాటన్ ఫ్యాబ్రిక్ చాలా అయితే వచ్చింది. కాటన్‌లోనే సంథింగ్ ఏదో మిక్స్‌డ్‌లా అయితే అనిపిస్తుంది నాకు. ప్యూర్ కాటన్ అయితే కాదు. కొంచెం మిక్స్‌డ్‌లా అయితే అనిపిస్తుంది ఫ్యాబ్రిక్ అయితే. ఫ్యాబ్రిక్ క్వాలిటీ మాత్రం చాలా బావుంది. మెరూన్ అండ్ బ్లాక్ కూడా ఎవర్ గ్రీన్ కాంబినేషన్. ఇలాంటి కలంకారీస్‌లో ఎక్కువగా మనకి ఈ కాంబినేషన్సే చూస్తూ ఉంటాము. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. చాలా ఫ్యాబ్రిక్ యూజ్ చేశారు డ్రెస్‌కైతే. అండ్ బాటమ్ అయితే వచ్చేసి అగైన్ ఇది కూడా ప్లెయిన్ బాటమ్ అయితే వచ్చింది. బ్లాక్ కలర్ వెస్ట్ వచ్చేసి ఫుల్లీ ఎలాస్టికేటెడ్ వెస్ట్ అయితే వచ్చింది. సో, ఇది కూడా వచ్చేసి కాటన్‌లోనే కొంచెం మిక్స్డ్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. సేమ్ టాప్ ఫ్యాబ్రిక్‌లోనే ఉంది. చాలా స్మూత్‌గా అయితే ఉంది. కలియన్ బ్లూ ఇంకా ఈ మెరూన్ అనార్కలీస్ 2 కూడా సేమ్ బ్రాండ్ నుంచి అయితే తీసుకున్నాను. సో, నేను తీసుకున్న సెల్లర్ లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. మీకు కూడా సేమ్ టు సేమ్ క్వాలిటీతో అయితే వస్తాయి. సో, ఈ డ్రెసెస్ మనకి మీషోలో చాలా సెల్లర్స్ దగ్గర అయితే అవైలబుల్ ఉంటాయి కదా! ప్రైస్‌లో డిఫరెన్స్ ఉన్నట్టే క్వాలిటీలో కూడా డిఫరెన్స్ అయితే ఉంటది. సో, ఇవైతే క్వాలిటీ చాలా బావున్నాయి. నేను తీసుకున్న సెల్లర్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. చెక్ చేసుకోండి. దుపట్టా అయితే వచ్చేసి చాలా హైలైట్‌గా అయితే ఇచ్చారు. చాలా బావుంది. ఇలా బేజ్ కలర్ దుప్పట్టా వేవ్ స్టైల్‌లో అయితే వచ్చింది. సో, ఇక్కడైతే వచ్చేసి మనకి టాప్‌లో వచ్చిన మరూన్ అండ్ బ్లాక్ కలర్ అయితే వచ్చింది దుప్పట్టా ఎండింగ్‌లో. అండ్ ఆల్ ఓవర్ దుప్పట్టా అంతా ఇట్లా వేవ్స్ డిజైన్ స్టైల్ అయితే వచ్చింది. బ్లాక్ అండ్ మరూన్ కలర్ వేవ్స్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. మెరూన్ కలర్‌కి ఇలా బేజ్ కలర్ దుప్పట్టా ఇచ్చారు. నాకైతే ఇలా కాంట్రాస్ట్ దుప్పట్టాస్ అంటే చాలా ఇష్టం. ప్లెయిన్ డ్రెసెస్‌కి కూడా కాంట్రాస్ట్ దుప్పట్టాస్ అవి కూడా చాలా ఇష్టం నాకు. ఈ అవుట్‌ఫిట్ అయితే మాత్రం చాలా బావుంది. దుప్పట్టా లెంత్ బావుంది. విడ్త్ కూడా చాలా ఇచ్చారు. ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసి పాలిస్టర్ బ్లెండెడ్ అయితే వచ్చింది. సో, దుప్పట్టా క్వాలిటీ కూడా చాలా బావుంది. అనార్కలి సూట్ సెట్ అయితే చాలా బావుంది. నేనైతే హైలీ సజెస్ట్ చేస్తున్నా. మీకు గనుక ఇట్లా కలంకారీ స్టైల్ లైక్ చేసేటట్టయితే అస్సలు మిస్ చేసుకోకండి.
తీసుకోకండి. ఈ ప్రైస్ రేంజ్‌లో క్వాలిటీ అయితే చాలా బాగుంది. సమ్మర్‌లో వెడ్డింగ్స్ కూడా చాలా ఎక్కువుంటాయి. వెడ్డింగ్ అంటే ఓన్లీ ఆ రోజే కాకుండా చాలా డేస్ అయితే ఫంక్షన్స్ ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు కాబట్టి, ఈ సమ్మర్‌లో ఇలాంటి కాటన్ అవుట్‌ఫిట్స్‌లో మనం కంఫర్టబుల్‌గా అయితే పార్టీస్ కూడా అటెంప్ట్ చేయొచ్చు. చాలా బాగుంది. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. అస్సలు మిస్ చేసుకోకండి. నేనైతే హైలీ రికమెండ్ చేస్తున్నా. మీరైతే అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ అవుట్‌ఫిట్ అయితే. ఈరోజు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మేక్ ష్యూర్ ఒక లైక్ అయితే చేయండి ప్లీజ్. చూసి అలా వెళ్ళిపోకుండా లైక్ చేసి వెళ్ళండి ప్లీజ్. అండ్ నెక్స్ట్ వీడియో అయితే వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ రివ్యూ అయితే అడిగారు ఒక సిస్టర్. సో దట్ మీకు నెక్స్ట్ అయితే వచ్చేసి హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ అయితే చేస్తున్నాను. అన్నీ కూడా చాలా అఫోర్డబుల్ ప్రైస్‌లో బ్యూటిఫుల్ హ్యాండ్ బ్యాగ్స్ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. సో అస్సలు మిస్ అవ్వకండి నెక్స్ట్ వీడియో అయితే. అండ్ ఇంకొకటి మీకు గనుక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఉంటే ప్లీజ్ నన్ను ఇన్‌స్టాలో కూడా ఫాలో చేయండి. నా ఇన్‌స్టా ఐడీ ఇక్కడ స్క్రీన్ పైన అయితే మెన్షన్ చేస్తాను. సో మీకెవరేమన్నా పర్సనల్‌గా రివ్యూస్ చూడాలనిపిస్తే నాకు డైరెక్ట్‌గా అక్కడ లింక్స్ కూడా షేర్ చేయొచ్చు. నేను మీకు నచ్చిన రివ్యూస్ అయితే ఇస్తాను. సో ఇన్‌స్టాలో కూడా ఫాలో చేయడం మర్చిపోకండి. అజియో వీడియోస్ చేయట్లేదు ఏంటని అనుకోకండి. నేనైతే డైలీ అజియో చెక్ చేస్తూనే ఉంటున్నాను. ఈ మధ్య ఏంటో ప్రైజెస్ అంత లోగా ఉండట్లేదు అజియోలో. నేను కూడా అవాసా అవుట్‌ఫిట్స్ అయితే మిస్ అవుతున్నాను. వెరీ సూన్ మీకు నేను అజియో నుంచి కూడా బ్యూటిఫుల్ కలెక్షన్ రివ్యూ అయితే షేర్ చేస్తాను. నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీట్ చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.